హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజెస్ చాలా ఉన్నాయన్నమాట. కటింగ్ అయితే చేసి ఇచ్చేస్తే అక్క వాళ్ళు కుడతారు. సగం వరకు అంటే లైనింగ్ జాయింట్ చేసిస్తారనమాట. అందుకోసం నేను ఒక 10, 12 దాకా బ్లౌజులు అయితే కటింగ్ చేసి పెట్టాను. ఇంకా ఒక 5, 6 బ్లౌజులు పంపించాననమాట కుట్టడానికి. చూడండి, నేను కుట్టిన బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అనేవి ఫిట్టింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే నేను ఒకటే రకంగా శ్రద్ధ తీసుకుని కుడతాననమాట. ఎక్కడ కూడా నేను మిస్టేక్స్ చేయడానికి ఇష్టపడను. నా టైం కొంచెం వేస్ట్ అయినా పర్లేదు, నీట్‌గా కుట్టడానికే ట్రై చేస్తాననమాట. నేను కొంచెం స్లోగానే కుడతాను. అయినా సరే నీట్‌గా ఉండాలి నాకు పని మాత్రము. చూడండి, ఇన్ని బ్లౌజులైతే కటింగ్ చేయడానికి నాకు 2 గంటల సమయం పట్టింది. 2 గంటల సేపు కటింగ్ అయితే చేశాననమాట వీటిని. ఇప్పుడు నేను కటింగ్ చేసే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి. ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. 32 ఇంచీల బ్లౌజ్ ఇది. చూస్తున్నారు కదా, 16 ఇంచీలు వస్తుంది. ఇలా 2 మడతలతో ఫోల్డింగ్ చేసి చూస్తే 16 ఇంచీలు వస్తుంది. అంటే 16 రెండ్ల 32 ఇలాగైనా చూసుకోవచ్చు బ్యాక్ సైడు. లేదు అంటే ఫ్రంట్ సైడ్ ఒక్కటి చూసుకున్నా మనకు చెస్ట్ లూజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. చూడండి, 7.2 ఉంది ఇది. ఇలా చూసుకుంటే పైన ఉక్స్ దగ్గర నుంచి సంక దగ్గర కుట్టు వరకు చూసుకున్నామంటే ఎడమ వైపు ఉక్స్ పట్టీ దగ్గర ఉన్న దానికంటే ఒక 3/4 ఇంచు అంటే 7 పాయింట్స్ కలుపుకుని చూసుకుంటే 8 ఇంచులు వచ్చింది. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 26.5 వస్తుందన్నమాట. చూడండి, 5.5 ఇంచులు డిఫరెంట్ అయితే వస్తుంది చెస్ట్ లూజ్కి అలాగే నడుము లూజ్కి. కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ బ్లౌజ్ అయితే కస్టమర్స్కి. దీన్నైతే ఒక కుట్టు విప్పారనమాట, అందుకని చూస్తున్నాను నేను. సైడ్లో అయితే కొంచెం కుట్టు విప్పారు, అయినా కూడా ఇది సరిపోతుందని చెప్పారనమాట. ఇప్పుడు సంక లూజ్ వచ్చేసి 7.5 ఉంది. ఆర్మోల్ రౌండ్ 7.5 ఉంది. బ్లౌజ్ పొడవు 13 ఇంచులు ఉంది. 13 ఇంచుల బ్లౌజ్కి ఇప్పుడు కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. 32 ఇంచుల చెస్ట్ లూజు రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు కటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇదే కొలతలతో, ఈ లూజ్ ఉన్న వాళ్ళకు ఇదే కొలతలు పెట్టి కటింగ్ చేసి కుట్టించారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. ఏదో కొంచెం మాత్రమే మీరు చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది రౌండ్ దగ్గర లేదా సంక లూజ్ దగ్గర అలాగా. ఇప్పుడు చూడండి, 13.5 ఇంచులు మార్క్ చేసి ఇలాగా గీత వేసేసాను. కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి గీత వేసేయండి. పైన ఒక అంటే 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ అనమాట. రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్కి 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. షోల్డర్కి 5 ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోండి. ఆది బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో చూద్దాము. కరెక్ట్గా దీనికి కూడా అంతే ఉన్నట్టుంది. చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా అంతే ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా మనము తీసుకున్నంతే ఇది కూడా ఈ బ్లౌజ్కి కూడా తీసుకున్నారనమాట. ఇలాగా మార్కింగ్ చేసుకుంటే టేప్ కూడా అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ని పెట్టేసి మనం టేప్ సహాయం లేకుండానే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. కానీ నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. 5.5 ఇంచులు అయితే సంక డౌన్ తీసుకున్నారు వాళ్ళు ఈ అంటే ఆది బ్లౌజ్కి. నేను కూడా అంతే తీసుకున్నాను. చూద్దామండి సంక లూజ్ ఎంత వస్తుందో. ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూశాను. 2.2 ఉంది. అందుకని నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాను ఆర్మోల్ రౌండ్ దగ్గర. ఇలాగ 1.5 తీసుకున్నాను నేనైతే. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి చూసుకోండి. 7.5 వచ్చింది అంటే పర్లేదు, రాకపోతే కొంచెం డౌన్ తీసుకోవాలి. బ్లౌజ్ పెట్టి కూడా చూడండి, ఎందుకంటే ఇవే మరి జాగ్రత్తలు తీసుకుని కటింగ్ చేయడం అంటే. చూడండి, బ్లౌజ్ ఎక్కువ ఉంది, కటింగ్ నేను మార్కింగ్ వేసింది తక్కువ ఉందనమాట. అందుకని ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలాగా ఆర్మోల్ రౌండ్ షేప్ గీస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసుకుంటే 7.5 వచ్చింది కరెక్ట్గా. బ్లౌజ్ పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి, అర్థం అవడానికి కోసం మాత్రమే. చూడండి, కరెక్ట్గా ఉంది కదా. ఇలాగ చూసుకుంటే ఆర్మోల్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైనే పెట్టుకోవచ్చు.
కాకపోతే బ్లౌజ్కి ఏదైతే ఉందో ఆ షేపే పెట్టమన్నారు నెక్ డిజైన్ అయితే. ఇప్పుడు నేను అదే డిజైనే గీసాను. ఇక దీన్ని బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా, కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తున్నాను కదా. ఇక బ్యాక్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని మనము ఫ్రంట్ కట్ చేసుకోవాలి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయన్నమాట, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటు సైడు స్లీవ్స్ తీసుకుంటున్నాను. స్లీవ్స్ వచ్చేసి ఒక 3 ఫ్రిల్స్ అయితే రావాలన్నమాట. అంటే గుబ్బీల జాకెట్ ఇది. పఫ్ డిజైను, సింపుల్ పఫ్ డిజైన్ అనమాట. పఫ్ డిజైన్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మామూలుగా ఈ చేతులు ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇది ఎంతైతే ఉందో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. లూజ్ అయితే అంతే పెట్టేసేయండి. పొడవు మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని తర్వాత 3 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. 6.5 ఇంచులు సంక లూజు. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా చూసుకుంటే 7.5 రావాలి. ఆర్మోల్ దగ్గర మనము 7.5 తీసుకున్నాం కదా, 7.5 ఇక్కడ రావాలన్నమాట. ఇప్పుడు పైకి మనము పఫ్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాము. పఫ్ సింపుల్గా రావాలని చెప్పారు కాబట్టి సింపుల్గానే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నార్మల్ హ్యాండ్కి మార్క్ చేసుకుని పైకి ఈ 2.5 కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలుపుకోవడం వల్ల పఫ్ చిన్నగా వస్తుందన్నమాట. ఒక 3 అయితే వస్తాయి, ఎక్కువగా అయితే రావు. మరీ ఎక్కువగా రావాలి అంటే కనుక 4 ఇంచులు లేదా 5 ఇంచులు తీసుకుంటే బాగా ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ పఫ్ అయితే సింపుల్గా ఉంటుంది. ఇలా ఈజీగా పఫ్ డిజైన్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి, ఇది క్రాస్ కటింగు. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి క్రాస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. మొత్తం అన్ని సైడ్లు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత నీట్గా ఈ సైడ్ కూడా పైన వరకు మార్క్ చేసుకోండి. టేప్ లేదా స్కేల్ పెట్టేసి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని, ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది అంటున్నారు కాబట్టి ఇక ఈ బ్లౌజ్నే పెట్టేసి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇక దీన్ని ఏమి చేంజ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ దగ్గర నుంచి కిందకి అంటే క్రాస్ బెల్ట్ దగ్గర జాయింట్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ అంటే డాట్స్ వచ్చేసి ఫ్రంట్ డాట్స్ ఇలా చూసుకోవాలి. సాగదీయకుండా క్లాత్ని ఇలాగ చూసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సాగదీస్తే కనుక ఈ క్రాస్ కటింగ్ కాబట్టి 12.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు డాట్ కోసము ఇలా మార్క్ చేసుకుని ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఈజీగా కటింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. భుజం దగ్గర కూడా ఎక్కడ కూడా జారకుండా నీట్గా అతికినట్టు కూర్చుంటుంది అనమాట బ్లౌజు. కటింగ్ అయితే నీట్గా చేసేసుకున్నారంటే ఇక స్టిచ్చింగ్లో చాలా మటుకు ఏ ఆటంకం రాదు. నీట్గా కుట్టడానికైతే ట్రై చేస్తారు. మనం ఎవరికి కటింగ్ చేసి ఇచ్చినా సరే కుట్టగలుగుతారనమాట. అందుకని కటింగ్ నీట్గా చేసి ఇవ్వండి. ఆర్మోల్ దగ్గర షేప్ తీస్తున్నాను. ఒక 7 పాయింట్స్ అయితే షేప్ తీయాలి. చూడండి, ఇలాగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చిన్న సైజు బ్లౌజ్ ఇది, 32 ఇంచెస్ బ్లౌజు. నడుము లూజ్ వచ్చేసి 26.5. ఎక్కడైతే డాట్స్ పెడతామో అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. క్రాస్ పట్టీకి వస్తుంది ఇది.
ఇటు సైడ్ ఏమో 4 ఇంచీలు తీసుకోవాలి. అంటే ఒక సైడు 4 ఇంచీలు, ఒక సైడు 3 ఇంచీలు తీసుకుని ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే క్రాస్ పట్టీ. ఈ పీస్ వచ్చేసి ఒకటి సరిపోతుందనమాట. ఇక మెయిన్ పీస్‌లో ఒక 2 వస్తాయి. ఇవి 2 ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకుంటే మధ్యలోకి సరిపోతాయన్నమాట. ఈ పీస్ వచ్చేసి నడుం బెల్ట్‌కి సరిపోతుంది. నడుం బెల్ట్‌కి ఒక 1 ఇంచ్ లేదా 1½ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి 70 సెంటీమీటర్లు ఉంది. పన్నా పెద్ద పన్నా కాబట్టి సరిపోతుంది. ఇలా క్రాస్ కట్ చేసుకోవడానికి నీట్‌గా ఇవన్నీ పరుచుకోవాలి. మనం కటింగ్ చేసిన ఇంతవరకు కటింగ్ చేసినవన్నీ పెట్టేసిన తర్వాత చూడండి పఫ్ డిజైన్ కోసం క్లాత్ కూడా సరిపోతుంది. క్రాస్ పట్టీ ఎక్కడ సరిపోతుందో చూసుకుని పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ ఇలా క్రాస్ అయితే తీసుకోకూడదనమాట. ఎక్కడైతే స్ట్రైట్ వస్తుందో అక్కడే తీసుకోవాలి. ఇక్కడ సరిపోతుంది. లేదు అన్నీ ఒక్కొక్కటి ఒక్కోసారి కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. అలా కూడా నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఇలా పెట్టాను క్లాత్ మీద. సరిగ్గా సరిపోయేంత బ్లౌజ్ పీస్ అయితే ఉంది. క్రాసెస్ అయితే కట్ చేసి చూడండి ఒక ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేశాననమాట. ఈ ఎక్స్ట్రా ఎందుకంటే కొంచెం నేర్చుకునే వాళ్ళు లేదా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి కరెక్ట్గా కట్ చేయడం అయితే చూపిస్తే ఇబ్బంది పడతారనమాట. కుట్టుకోవడానికి మళ్ళీ ఇబ్బంది పడి క్లాత్ తక్కువ వచ్చేటట్టు చేసుకుంటారు. అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్పాను. అదే నేనైతే స్టిచ్చింగ్ చేసుకోవడానికి కరెక్ట్గానే కటింగ్ అయితే చేసేసుకుంటాను. లైనింగు అలాగే మెయిన్ పీసు ఒకేసారిగా కటింగ్ చేసుకుంటాను నేనైతే. ఇదేమో ఉక్స్ పట్టీకి వస్తుంది. క్రాస్ పట్టీ, ఉక్స్ పట్టీ అంతా రెడీ చేసేసుకోవాలి ఫస్టే. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అండి. ఒక హాఫ్ ఇంచ్ చుట్టూరా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ అవుతున్న వాళ్ళు కొంచెం అటు ఇటు కుట్టినా కూడా క్లాత్ సరిపోయేటట్టు మనకు మెయిన్ లైనింగ్ కరెక్ట్ ఉంటే అప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటారనమాట. కింద క్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ తీసేస్తున్నాను ఈ క్రాస్ని. హ్యాండ్ కుట్టి తిరిగేయడమే లేదా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది దీనికి. స్లీవ్ కటింగ్ అయిపోయింది. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ని రెగ్యులర్గా చూసేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్, క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇంకొక 2 పీసులు అయితే తీసుకోవాలి. ఇదే దీంట్లోనే ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఉక్స్ పట్టీకి వస్తుంది క్లాత్. ఇప్పుడు ఇంకో 2 పీసులు కావాలి కదా, ఇందులో వచ్చేస్తుంది. కటింగ్ అయితే చేసేస్తున్నాను. అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.